సో నెక్స్ట్ టాపిక్ మార్కెటింగ్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. సో మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాం కానీ మరి దానికి ఉండే ఛాలెంజెస్ ఏంటి, అవకాశాలు ఏంటి? సో ఫస్ట్ వన్, గ్లోబల్ కాంపిటీషన్. గ్లోబల్ కాంపిటీషన్ని టచ్ చేయటం, వాళ్ళకి సేల్ చేయటం, వాళ్ళకి ప్రమోట్ చేయడం ఈజ్ అ ఛాలెంజ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఎస్ ఆర్ నో? ఎక్స్టెండింగ్ అవర్ బిజినెస్. ఇన్ని రోజులు ఇండియాలోనే వర్క్ చేసాం కానీ కమ్ ఆన్, లెట్స్ వర్క్ ఫర్ US, let's work for Canada, let's work for Singapore, other countries. సో అలా గ్లోబల్ కస్టమర్స్ని టచ్ చేయడం. గ్లోబల్ కంపెనీస్ కనుక మనం చూస్తే లైక్ కోకోకోలా ఈజ్ దేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మైక్రోసాఫ్ట్ ఈజ్ దేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో అట్లా గ్లోబల్ కంపెనీస్. సో ఈజ్ ఇట్ అన్ ఈజీ థింగ్? కంప్లీట్ వరల్డ్ కస్టమర్స్తో డీల్ చేయడం ఈజీయా? ఇట్స్ వెరీ టఫ్. ఎస్ ఆర్ నో? So how to handle that? It's a challenge as well as opportunity. Then changing demographics. Changing demographics ante these days if you see Singapore, physical ka fit unte even 90 years old, 95 years old person is eligible to work. And people who are healthy at that age also, who can work, they can work from home, they can do many things, sitting jobs అలాంటివి చేస్తూనే ఉంటారు. సో చేంజింగ్ డెమోగ్రఫిక్స్ అండ్ యంగ్స్టర్స్, పార్ట్ టైం జాబ్స్, కాంట్రాక్ట్స్, ఫ్రీలాన్సింగ్. సో డెమోగ్రఫిక్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. చదువుతూ వర్క్ చేస్తున్నారు, వర్క్ చేస్తూ మధ్యలో వర్క్ ఆపేసి చదువుతున్నారు. సో రకరకాలుగా ఉన్నాయి. మరి ఇలాంటి వాళ్ళకి మనం ప్రోడక్ట్స్, మన బిజినెస్ ఎలా చేంజ్ చేసుకోవాలి? డెమోగ్రఫిక్స్ చేంజ్ అవుతుంటే ఎవ్రీవన్, ఎడ్యుకేషన్ పెరుగుతుంది, లిటరసీ రేట్ పెరుగుతోంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది. సో మరి అందరికీ అవసరమైన ప్రోడక్ట్స్, ఇదివరకు మేల్ జెండర్ ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఈవెన్ ఫీమేల్ ఈజ్ వర్కింగ్, ఈవెన్ ఫీమేల్ ఇన్కమ్ హ్యాస్ గాట్ ఇంక్రీస్డ్, దే ఆర్ ఎర్నింగ్. సో ఈవెన్ దే స్టార్టెడ్ షాపింగ్. సో షాపింగ్, ఈ-కామర్స్లో కూడా వాళ్ళకి సెపరేట్గా ఒక వింగ్ ఓపెన్ చేయటం. సో అలాంటివన్నీ మనం చేస్తున్నాం. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ యాజ్ వెల్ యాజ్ ఛాలెంజ్. ఓకే, దెన్ నెక్స్ట్, అండర్స్టాండింగ్ ద లోకల్ కల్చర్. సో లోకల్ కల్చర్, ఇఫ్ యువర్స్ ఇస్ అ గ్లోబల్ బిజినెస్, ఇప్పుడు మనం జపాన్, కొరియా ఇవన్నీ తీసుకుంటే కోక్ బిజినెస్ అక్కడ అంత రన్ కాలేకపోతుంది. ఎందుకంటే దే హ్యావ్ దెయిర్ ఓన్ బ్రాండ్స్. గ్రీన్ టీ, కోల్డ్ గ్రీన్ టీ, హాట్ గ్రీన్ టీ, అందులో వేరియస్ ఫ్లేవర్స్. సో వాళ్ళ ఓన్ ప్రోడక్ట్సే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. వాళ్ళతో కోకోకోలా కంపీట్ చేయలేకపోతుంది. సో వాళ్ళ కార్బనేటెడ్ డ్రింక్ని అమ్ముకోలేకపోతుంది. సో ఎలా? వాళ్ళ లోకల్ కల్చర్ మనం అర్థం చేసుకొని మన ప్రోడక్ట్కి డిమాండ్ క్రియేట్ చేసి మన ప్రోడక్ట్ సేల్ అయ్యేలాగా చేయాలి. సో ఇట్స్ అ ఛాలెంజ్ యాజ్ వెల్ యాజ్ ఆపర్చునిటీ. దెన్ నెక్స్ట్, సీకింగ్ కస్టమర్ అటెన్షన్ త్రూ కమ్యూనికేషన్. సో నువ్వు కమ్యూనికేట్ చేయకపోతే మోస్ట్ ఆఫ్ ద సేల్స్ పడిపోవచ్చు. కమ్యూనికేషన్ లేకపోతే అసలు కస్టమర్కి నీదంటూ ఒక కంపెనీ ఉంది, నీదంటూ ఒక బ్రాండ్ ఉంది, ఇలా మనకు తెలియకపోవచ్చు. సో సీకింగ్ కస్టమర్ అటెన్షన్ త్రూ కమ్యూనికేషన్. కమ్యూనికేట్ అబౌట్ యువర్ ప్రోడక్ట్. సో కమ్యూనికేషన్ ఈజీయా? ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ థింగ్. ఇఫ్ వీఆర్ నాట్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్, మనం ట్రెడిషనల్ మార్కెటింగ్లో చేయాలి అంటే హోర్డింగ్స్ పెట్టి, టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి, ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఇవి అవి అన్నీ ఇచ్చి, సేల్స్ ప్రమోషన్స్ ఇచ్చి, ఇదంతా యాక్చువల్లీ ఛాలెంజింగ్ టాస్క్ బట్ ఆల్సో బెనిఫిటింగ్ టాస్క్. ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఆల్సో. దెన్ కంప్రెస్డ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అంటే ఇంట్రొడక్షన్ స్టేజ్, గ్రోత్ స్టేజ్. అంటే నువ్వు ఇంట్రొడ్యూస్ చేసావు కొత్త ప్రోడక్ట్ని, ప్రోడక్ట్ గ్రో అయింది, సేల్స్ పెరిగాయి. సో సేల్స్ పెరుగుతూ ఒక దగ్గర స్టెబిలిటీ వస్తుంది. స్టెబిలిటీ వచ్చాక నెక్స్ట్ ఫేజ్ ఏమవ్వచ్చు అంటే కొంతకాలం అలాగే ఉంటుంది సేల్స్, ప్రాఫిట్స్. సో అలాగే కంటిన్యూ అవ్వచ్చు, లేదా సేల్స్ పడిపోవడం స్టార్ట్ అవ్వచ్చు, లేదా ఇంకా గ్రో అవ్వచ్చు. ఈ 3 ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ పడిపోవడానికే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంతకన్నా నువ్వు ఎక్కువ పెద్ద ఫీచర్స్ ఏం ఇందులో ఇవ్వలేవు ఆ ప్రోడక్ట్లో. సో అలా పడిపోకుండా ఉండాలి
అంటే మనం ఏం చేయాలి. అండ్ కంప్రెస్డ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్, ఇన్ని స్టేజెస్ ఉండకపోవచ్చు. నువ్వు ఇంట్రొడ్యూస్ చేయగానే గ్రోత్ అయ్యి మళ్ళీ ఇమ్మీడియట్గా పడిపోవచ్చు, లేదా గ్రోత్లోనే స్టెబిలిటీ అన్నీ ఒకటే స్టేజ్ అవ్వచ్చు. సో అలా రకరకాలుగా కంప్రెస్డ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ బికాస్ ఆఫ్ హై కాంపిటీషన్, బికాస్ ఆఫ్ వేరియస్ డిఫరెంట్ వెరైటీస్ ఇన్ ద మార్కెట్, నీ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అనేది తగ్గిపోతుంది. సో అదొక ఛాలెంజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆపర్చునిటీ కూడా. ఆపర్చునిటీ ఎలా, ఇంకా కొత్త ప్రోడక్ట్స్ నువ్వు తీయడానికి, ఓకే, లేదా ఉన్న ప్రోడక్ట్కి కొత్త ఫీచర్స్ యాడ్ చేయడానికి. సో అలా. దెన్ నెక్స్ట్, ఇంక్రీజ్డ్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ ఆఫ్ కస్టమర్. సో నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ ఆఫ్ కస్టమర్ పెరిగినప్పుడు రెండు రకాలుగా జరగచ్చు. ఒకటేంటి, నేను కస్టమర్ అనుకోండి, నేను కొనాలనుకుంటున్నాను, నాకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంది ఆ ప్రోడక్ట్ మీద. సో నేను నీ కాంపిటీటర్స్ ఎవరో కూడా ఈజీగా చూడగలను. సో నువ్వు ఏదన్నా ప్రైస్లో కానీ క్వాలిటీలో కానీ కొంచెం తేడా నీ ప్రోడక్ట్లో ఉన్న నేను ఇమ్మీడియట్గా నీ కాంపిటీటర్ దగ్గరికి వెళ్ళిపోతాను. సో నాలెడ్జ్ అవేర్నెస్ వల్ల ఇదో ప్రాబ్లం. కానీ నాలెడ్జ్ అవేర్నెస్ వల్ల ఈ ప్రోడక్ట్ ఫీచర్స్ క్వాలిటీ కూడా నాకు బాగా అర్థమవుతుంది, దాన్ని నేను బాగా యూస్ చేసుకోగలుగుతాను నీ ప్రోడక్ట్ని. ఓకే, ఒక ప్రోడక్ట్, ఒక కంప్యూటర్ కనుక కొంటే అందులో అన్ని ఫీచర్స్ వాడగలిగే అంత నాలెడ్జ్ చాలామంది కస్టమర్స్కి ఉంది దీస్ డేస్, బికాజ్ ఎవ్రీ వన్ ఈజ్ ఎడ్యుకేటెడ్. అందరూ అన్నీ ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్, లిటరసీ. ఓకే, సో అలా ఇట్స్ అన్ ఆపర్చునిటీ యాజ్ వెల్ యాజ్ ఎ ఛాలెంజ్. ఓకే, ద నెక్స్ట్, ఫాస్ట్ చేంజింగ్ టెక్నాలజీ. సో దీస్ డేస్ ఇంతకుముందు అసలు ఏటీఎంసే లేవు, బ్యాంక్ వెళ్ళి డ్రా చేసుకోవాలి క్యాష్. బట్ నా అసలు బ్యాంక్ వెళ్ళి డ్రా చేయకుండానే వి స్టార్టెడ్ ఎక్స్చేంజింగ్ మనీ ఆన్లైన్. ఎస్ ఆర్ నో? ఆన్లైన్లో అసలు లిక్విడ్ క్యాష్, ఫిజికల్ క్యాష్ చేంజ్ చేసుకోకుండా డిజిటల్ క్యాష్కి వచ్చాం మనం. ఇంకా ఫ్యూచర్లో ఇంకేదైనా జరగచ్చు. ఓకే, సో అలా ఫాస్ట్ చేంజింగ్ టెక్నాలజీ, దాంతోపాటు మనం కూడా బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది మారుతూనే ఉంది. దాంతోపాటు మనం మారాలి. మారకపోతే అవర్ సేల్స్ విల్ గో డౌన్ ఇమీడియట్లీ. ఓకే, సో అలా. ద నెక్స్ట్, ఎమర్జెన్స్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా, సేల్స్, ప్రమోషన్స్ ఇదంతా బాగుంది, కానీ ఇది లేటెస్ట్, ఇప్పుడే వచ్చిన ట్రెండ్. సో అన్ని కంపెనీస్ ఇన్వెస్ట్ చేయలేవు. ఇప్పుడు ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, ఒక మార్కెటింగ్ పర్సన్ ఉన్నాడు, సేల్స్ పర్సన్ ఉన్నాడు, ఒక ఆయిల్ ప్యాకెట్ అనుకోండి, సన్ఫ్లవర్ ఆయిల్ ఒక బ్రాండ్ వాళ్ళది, దాన్ని నువ్వు డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో సేల్ చేయి, రిలయన్స్ వాళ్ళకి ఇచ్చేసి, మోర్ వాళ్ళకి ఇచ్చేసి, హెరిటేజ్ వాళ్ళకి ఇచ్చేసి, ఆఫర్స్ వాళ్ళనే ప్లాన్ చేయమని, మొత్తం నీ ప్రమోషన్ సేల్స్ అంతా వాళ్ళ చేతిలో పెట్టావనుకో, డిజిటల్ మార్కెటింగ్ పెట్టాలనుకుంటున్నావు, అది నీ ప్రస్తుతం బయటకు వెళ్ళి మార్కెటింగ్ చేస్తున్న ఎంప్లాయీకి చెప్తే అతనికి టెక్నాలజీ వచ్చి ఉండకపోవచ్చు. ఎస్ ఆర్ నో? ఈజ్ ఫెమిలియర్ విత్ ఓన్లీ డైరెక్ట్ మార్కెటింగ్ అనుకోండి, హీ విల్ నాట్ లర్న్. సో నువ్వు అయితే కొత్త ఎంప్లాయీని తీసుకోవాలి, ఇతన్ని నీ జాబ్లో నుంచి తీసేయాలి. సో హియర్ లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఈజ్ దేర్. బట్ యాజ్ వెల్ యాజ్ ఇందాక మనం బెనిఫిట్స్ చూసాం ఆన్లైన్ మార్కెటింగ్, ఆ బెనిఫిట్స్ అన్నీ మనకు ఆపర్చునిటీసే. ఈ డయాగ్రామ్ కనుక మీరు చూస్తే ఇక్కడ మన కన్జ్యూమర్స్, అట్రాక్టింగ్ ద కన్జ్యూమర్స్ బై క్రియేటింగ్ అవేర్నెస్, యాడ్స్ ఇస్తున్నాం, ఎంగేజ్ చేస్తున్నాం, అంటే మన యాడ్స్ని చూసేలా చేస్తున్నాం, మన ఆఫర్స్ని ట్రయల్కి ఇస్తున్నాం, అంటే ట్రయల్ ప్రోడక్ట్స్ ఇస్తున్నాం, ట్రయల్ చేయనిస్తున్నాం బట్టలు అయితే అలా. దెన్ రిపీటింగ్ ద ఆఫర్స్, ఇవన్నీ చేసి అట్రాక్ట్ చేసిన పర్సన్ని నీ కస్టమర్గా మార్చుకుంటున్నావు. యాజ్ వెల్ యాజ్ నువ్వు చేసిందే కాక నీ రెఫరల్స్, అంటే ఓల్డ్ కస్టమర్ ఎవరో ఉన్నారు, మారుతి కార్ ఉన్నాడు, అతను నచ్చింది, సో అతని నైబర్కి వెళ్ళి ఈ కార్ బాగుంది, వాళ్ళ బ్రాండ్ బాగుంది, వాళ్ళ స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగున్నాయి అని చెప్తే అలా వచ్చే రెఫరల్స్ ద్వారా కూడా కస్టమర్స్ వస్తారు. సో ఇక్కడ చాలా ఉన్న వాళ్ళ నుంచి మనకి ఫ్యూ కస్టమర్స్ బట్ బికాస్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా ఎక్స్ప్లోజన్ మనకి కామెంటింగ్, షేరింగ్, లైకింగ్, సబ్స్క్రైబింగ్ ఇవన్నీ పెరిగాయి. సో వీఆర్ ఓపెన్ టు అ వెరీ బిగ్ మార్కెట్.
అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఏ కస్టమర్ ఈజ్ ఓపెన్ టు ద హోల్ వరల్డ్, కంప్లీట్ వరల్డ్ మార్కెట్కి మనం ఓపెన్ ఉన్నాం ఇంటర్నెట్ ద్వారా, టెక్నాలజీ ద్వారా. సో అప్పుడు ఏమవుతుంది, వైరాలిటీ పెరుగుతుంది. ఒకటి సక్సీడ్ అయిందా, సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ వైరల్గా న్యూస్లు వెళ్ళిపోవడం చూస్తూనే ఉన్నాం దీస్ డేస్ అబౌట్ ఎనీథింగ్. సో ప్రోడక్ట్స్ రిలేటెడ్ కూడా అంతే. ఇప్పుడే ఇక్కడ చూస్తే మీరు హే దేర్ అనేదో మెసేజ్ వచ్చింది రిలయన్స్ వాళ్ళది. సో వైరాలిటీ, చిన్న విషయానైనా పెద్దగా చెప్పుకోవడం స్టార్ట్ చేసాయి కంపెనీస్. దెన్ బిల్ట్ ఇన్ కనెక్షన్స్ లైక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి కొత్త ఆఫర్స్, న్యూ కస్టమర్స్కి ఇంకా వేరే ఆఫర్స్, సో అలాంటివి. దెన్ ఫంక్షనాలిటీ టూల్స్ లైక్ యాప్స్, ప్రతిదానికి యాప్ క్రియేట్ చేసుకోవడం. యాప్ లేని కంపెనీయా, పీపుల్ స్టార్ట్ లుకింగ్ డౌన్ ఆన్ యువర్ కంపెనీ, ఎస్ ఆర్ నో? యాప్ ఉందంటే ఓహో అన్ని విధాలుగా వీళ్ళ బిజినెస్ బాగుంది అనే నమ్మకం కలిగేంత లెవెల్కి వెళ్ళిపోయింది టెక్నాలజీ. దెన్ నెక్స్ట్ కంటెంట్ ఎలా మార్కెట్ చేసుకుంటున్నాం, మన ప్రోడక్ట్స్ రిలేటెడ్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఎలా పెడుతున్నాం. కొన్ని ప్రోడక్ట్స్కి బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి మనకి, వర్స్ట్ ప్రోడక్ట్, వర్స్ట్ క్వాలిటీ, అది ఇది అని. సో దానికి మనం ఇచ్చే ఆన్సర్ ఏంటి, అది కవర్ చేసుకోవడానికి మనం ఇచ్చే ఫీచర్స్ ఏంటి, ఓకే. సో అలా. దెన్ క్రౌడ్ సోర్స్డ్, ఎవరెవరు చూస్తున్నారు నీ ప్రోడక్ట్, వాళ్ళందరినీ మళ్ళీ నీ గ్రిప్లోకి తెచ్చుకోగలవు, ఎస్ ఆర్ నో? సోషలైజేషన్ ఉంటుంది. నీ ప్రోడక్ట్ అంటే చిన్న ప్రోడక్ట్ అయినా ఈ సోషల్ మీడియా ద్వారా, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మొత్తం ప్రపంచానికి ఎక్స్పోజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ కొంచెం మంది కస్టమర్స్, ఫ్యూ పీపుల్ ఆర్ బికమింగ్ మెనీ అగైన్. సో దట్ ఈస్ హౌ businesses are becoming big, okay. Challenges as well as opportunities amma, okay. So ee topic అయిపోయింది. And the last topic of first unit, మార్కెటింగ్ ఆఫ్ సర్వీసెస్. సో ఇంతసేపు మనం ప్రోడక్ట్ మార్కెటింగే చూసాం. దెన్ వాట్ ఆర్ సర్వీసెస్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు నేను ఇస్తుంది మీకు సర్వీసే, ఎడ్యుకేషనల్ సర్వీస్. సో ఐఎమ్ టీచింగ్ యూ, ఐఎమ్ గివింగ్ యూ సమ్ సర్వీస్. దెన్ బ్యూటీ సర్వీసెస్, సాలూన్స్, పార్లర్స్ అండ్ ఆల్. దెన్ హాస్పిటాలిటీ, హోటల్స్, ఓకే, అలాంటివి. దెన్ హాస్పిటల్స్, డాక్టర్స్, సర్జన్స్, సో ఆ సర్వీసెస్. దెన్ ఐటీ సర్వీసెస్ అంటే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేవాళ్ళు. దెన్ మీడియా ఎంటర్టైన్మెంట్, న్యూస్ యాప్స్, ఓకే. సో అది ఈవెన్ దట్ ఈస్ అ సర్వీస్. దెన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లైక్ బ్యాంక్స్, ఓకే. దెన్ నెక్స్ట్ మెడికల్ సర్వీసెస్, pharmaceutical manufacturing companies, ఇవన్నీ. సో ఆల్ దీస్ ఇండస్ట్రీస్ బిలాంగ్ టు సర్వీస్ సెక్టర్, ఓకే. సో దాని డెఫినేషన్ చూద్దాం. మరి సర్వీసెస్ని మార్కెటింగ్ ఎలా చేయాలంట. ప్రోడక్ట్ అంటే మన చేతిలో చూపించడానికి ఒకటి ఉంటుంది, దాని గురించి ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ చెప్తాం. మరి సర్వీస్ అంటే కనబడదు. ఇప్పుడు నేను చెప్పే క్లాస్ మీకు కనిపిస్తుందా, యూ జస్ట్ లిజనింగ్ టు ఇట్ అండ్ చెప్తున్నప్పుడే వినేస్తున్నారు అంతే. అండ్ లేటర్ ఆన్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ థ్యాంక్స్ టు ఇంటర్నెట్. అది మనం రికార్డ్ చేసుకుంటున్నాము, మళ్ళీ మనకు కుదిరినప్పుడు వీలైనప్పుడు చూస్తున్నాము, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మీకు వీలైనప్పుడు మీరు చదువుకుంటున్నారు. దట్స్ ద డిఫరెంట్ కేస్. బట్ స్టిల్ మీరు వింటున్నప్పుడే యు ఆర్ ఏబుల్ టు గ్రాస్ప్ మై క్లాస్, ఎస్ ఆర్ నో? సో ఇట్ ఈస్ ఇంటాంజిబుల్ అంటే మనం దాన్ని చూడలేము, ఫీల్ అవ్వలేము, ఓకే, టచ్ చేయలేము, బట్ స్టిల్ ఎగ్జిస్టింగ్, ఓకే. డెఫినేషన్లో అదే ఇచ్చారు. Services marketing refers to the application of different set of tactics or వ్యూహాలు, strategies to anticipate అంటే గెస్ చేయాలి ఏంటి, కన్జ్యూమర్స్ నీడ్ ఫర్ అన్ ఇంటాంజిబుల్ ప్రోడక్ట్. ఇంటాంజిబుల్ ప్రోడక్ట్ అంటే సర్వీస్, కనపడనిది. అండ్ thus meet their requirements to create maximum value. సో మనకి రకరకాల రిక్వైర్మెంట్ ఉంటుంది. బ్యూటీ సర్వీస్ కావాలి, హాస్పిటాలిటీ కావాలి, హోటల్స్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, డాక్టర్స్ కావాలి, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, మీడియా కావాలి. సో ఇవన్నీ సర్వీసెసే కదా. మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి వాట్ వీ క్రియేట్ వాల్యూ ఫర్ దెమ్ ఫ్రమ్ దేర్ పర్చేస్. సో వాళ్ళు మనకు పే చేసినప్పుడు మనం వాళ్ళకి ఇచ్చే సర్వీస్నే
ఎలా మార్కెట్ చేస్తాము త్రూ అవర్ టాక్టిక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సర్వీస్ మార్కెటింగ్. మరి దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటంట, ఇట్ ఈస్ ఇంటాంజిబుల్. ఇంతసేపు చెప్పాను, చూడలేము, ముట్టుకోలేము, ఫీల్ అవ్వలేము, బట్ స్టిల్ ఇట్ ఎగ్జిస్ట్. దెన్ నెక్స్ట్ హెటరోజెనిటీ అంటే ఈవెన్ సేమ్ సర్వీస్ బట్ కెనాట్ బీ సేమ్ ఎవ్రీ టైమ్. ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, అక్కడ ఏదో డిష్ మీకు బాగా నచ్చింది, ఒక కేక్ బాగా నచ్చింది ఒక బేకరీ నుంచి. నెక్స్ట్ టైం మళ్ళీ అదే బేకరీకి వెళ్తారు, అదే కేక్ పర్చేస్ చేస్తారు. కేక్ అంటే మళ్ళీ ఇక్కడ ప్రోడక్ట్ అయిపోతుంది. నేను ఇక్కడ మేబీ డాక్టర్ గురించి చెప్తాను. లాస్ట్ టైం మీట్ అయ్యారు, ఆ రోజు డాక్టర్కి ఆపరేషన్స్ ఏం లేవు, హీఈస్ ఫ్రీ. సో మీతో కూర్చొని తీరిగ్గా 1 hour స్పెండ్ చేసి మీ సిమ్టమ్స్ అన్నీ కనుక్కొని మీకు మెడిసిన్స్ అన్నీ రాసి మీకు ఒక లీజర్ సర్వీస్ ఇచ్చారు ఆ రోజు. అండ్ నెక్స్ట్ టైం ఒక 1 month తర్వాత మళ్ళీ వెళ్ళారు, ఆ రోజు హీఈస్ హ్యావింగ్ 2 to 3 ఆపరేషన్స్. హీఈస్ ఆల్సో అ సర్జన్ అనుకోండి. ఆపరేషన్స్ ఉన్నప్పుడు ఓపీ పేషెంట్స్ని 2-3 తీసుకుంటారు, అవుట్ పేషెంట్ని. సో 2-3 చూసినప్పుడు అతను పెద్దగా ఆ రోజు టైం స్పెండ్ చేయలేకపోవచ్చు, కానీ సర్వీస్ ఇస్తున్నాడు. నువ్వు ఆల్రెడీ ప్రీవియస్ పేషెంట్వి కాబట్టి నీ డేటా అంతా ఒకసారి ఇలా చూస్తాడు, అతనే రాశాడు కాబట్టి ఆయనకు ఐడియా ఉంటుంది. సింపుల్గా ప్రిస్క్రిప్షన్ ఇచ్చి పంపించేస్తాడు. సో ఇక్కడ సర్వీస్ వేరీ అయిందా లేదా? వేరీ అవుతుంది, కానీ సర్వీస్ మాత్రం ఉంది. సో సేమ్ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఇవాళ తిన్న బిర్యానీ టేస్ట్ రేపు ఉండకపోవచ్చు, రేపు కూడా అదే రెస్టారెంట్కి వెళ్తే అదే బిర్యానీ టేస్ట్ ఇంకోలాగా ఉండొచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్, సేమ్ కూడా ఉండొచ్చు, బట్ ఛాన్సెస్ ఆర్ దేర్, ఎస్ ఆర్ నో. సో అలా ఈ హెటరోజెనిటీ అంటే అది ఒకటే సర్వీస్ కానీ ప్రతిసారి ఒకలాగా ఉండదు. దెన్ నెక్స్ట్ పెరిషబిలిటీ, ఇట్ కెనాట్ బి స్టోర్డ్. కెన్ యూ స్టోర్ మై వాయిస్? కెన్ యూ స్టోర్ వాట్ డాక్టర్ టోల్డ్ టు యూ దట్ డే ఆన్ దట్ డే? లేదుగా. ఒక బ్యూటీ సర్వీస్కి వెళ్ళారు, ఏదో చేయించుకున్నారు, హెయిర్ కట్ ఏదో, దాన్ని ఎక్కడైనా స్టోర్ చేయగలరా? ఆ మూమెంటే దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము, తర్వాత మనం దాన్ని ఎక్కడ స్టోర్ చేయలేము. ప్రోడక్ట్స్ కొనుక్కున్నారు, ఒక 10 బిస్కెట్ ప్యాకెట్స్ కొనుక్కున్నారు, వీ కెన్ స్టోర్ ఇట్ ఇన్ అవర్ షెల్ఫ్ మన కిచెన్లో. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. పెరిషబుల్ అన్నమాట సర్వీసెస్. దెన్ నెక్స్ట్ ఇన్సెపరబిలిటీ, ప్రొడ్యూస్డ్ కన్జ్యూమ్డ్ ఎట్ ద సేమ్ టైం. నేను చెప్పినప్పుడే మీరు వినాలి, స్టోర్ చేసుకున్న తర్వాత విన్నా కూడా అప్పుడు మళ్ళీ నేను చెప్తేనే మీరు వింటారు. నేను ఇప్పుడు చెప్తుంటే మీరు రేపు నేర్చుకోలేరు. ఇవాళ బిర్యానీ ఆర్డర్ చేస్తే రేపు తినలేరు, ఎస్ ఆర్ నో. ఇవాళ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటే రేపు వెళ్ళలేరు. సో ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ అండ్ కన్జ్యూమ్డ్ ఎట్ ద సేమ్ టైం, అదే మూమెంట్లో జరగాలి, అదర్వైజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఓకే. దెన్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ మార్కెటింగ్. క్యారెక్టరిస్టిక్స్ చూసాం కదా, ఇప్పుడు టైప్స్. ఇంటర్నల్ మార్కెటింగ్, ఎక్స్టర్నల్ మార్కెటింగ్, ఇంటరాక్టివ్ మార్కెటింగ్. ఇంటర్నల్ మార్కెటింగ్ అంటే బిట్వీన్ ఆర్గనైజేషన్ అండ్ ఎంప్లాయీస్. Like if we take NFC or any government companies, if you take NFC, ఎందుకంటున్నాను NFC లేదా మిలిటరీ వాళ్ళకి, దే డీల్ విత్ కెమికల్స్. సో వాళ్ళ హెల్త్ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఆల్సో. ఈ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు కెమికల్స్ ద్వారా, ఓకే, కరెంట్ జనరేట్ చేస్తారు కెమికల్స్ ద్వారా. So they always get exposed to radioactive material where it causes cancer. క్యాన్సరే కాదు, రకరకాల ప్రాబ్లమ్స్, ఎలర్జీస్ అండ్ ఆల్ మెనీ అదర్ థింగ్స్. సో అలాంటప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ లైఫ్ రిస్క్లో పెడుతున్నారు కాబట్టి ఈ కంపెనీ టూ మెనీ బెనిఫిట్స్ ఇస్తుంది వాళ్ళ ఎంప్లాయీస్కి. లైక్ ఒక బేస్డ్ ఆన్ ద క్యాడర్ లీవ్ ట్రావెల్ కన్సెషన్, ఎల్టీసీ లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇస్తుంది. అంటే నువ్వు ఫ్రీగా, ఫర్ సపోజ్ ఒక సైంటిస్ట్ క్యాడర్లో ఉన్నాడు ఈ కంపెనీలో ఒక అతను, దెన్ నువ్వు ఫ్రీగా ఇండియా మొత్తం టూర్ వెళ్ళొచ్చు, ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళొచ్చు, వేర్
నీ ట్రావెలింగ్ ఛార్జెస్, నువ్వు ఉండే హోటల్స్ కాస్ట్, నువ్వు తినే ఫుడ్ ప్రైస్ మొత్తం కంపెనీయే పే చేస్తుంది. హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు. సో నువ్వు ఇంటర్నల్గా ఇస్తున్న సర్వీస్ నీ ఆర్గనైజేషన్ నీ ఎంప్లాయీస్కి ఇస్తుంది కూడా నువ్వు బయటికి ప్రొపగండా వేసుకోవచ్చు మార్కెటింగ్ మీద. ఇట్ గివ్స్ యూ రెప్యుటేషన్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళు వాళ్ళ షేర్స్ని ఆ కంపెనీలో పనిచేసే ఈవెన్ కార్ డ్రైవర్కి కూడా అవైలబుల్ ఉండేలాగా చూసుకుంటారు. ఎందుకు? వీళ్ళ ఫిలాసఫీ ఏంటి? నా ఎంప్లాయీస్కి నేను నా షేర్ మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తుంది కంపెనీ ఇస్తే వాళ్ళు కమిటెడ్గా నా కంపెనీ కోసం పనిచేస్తారు. ఎందుకంటే షేర్ అంటే ఓనర్షిప్ కొనుక్కుంటే కమిట్మెంట్ పెరుగుతుందా లేదా? నేను బాగా పని చేస్తేనే నా కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయి. నా కంపెనీకి ప్రాఫిట్స్ వస్తేనే నాకు షేర్స్ నుంచి అమౌంట్ వస్తుంది. ఎస్ ఆర్ నో? సో అలా ఇచ్చినప్పుడు కంపెనీకి గుడ్ విల్ పెరుగుతుంది, రెప్యుటేషన్ పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ బిజినెస్ కూడా బాగుంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ మార్కెటింగ్. దెన్ ఎక్స్టర్నల్ మార్కెటింగ్ అంటే బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. కంపెనీ అండ్ కస్టమర్ అంటే మాస్ అడ్వర్టైజింగ్ లేదా సేల్స్ ప్రమోషన్స్ అవి ఇవి. అంటే కంపెనీ స్పెషల్గా కస్టమర్స్కి ఇచ్చే ఆఫర్స్, అడ్వర్టైజ్మెంట్స్, టీవీ యాడ్స్ ఫర్ సపోజ్. సర్వీసెస్ ఇలా ఇస్తున్నామని టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ కనుక ఇస్తే యు ఆర్ కమ్యూనికేటింగ్. మీ కంపెనీ ద్వారా నువ్వు నీ కస్టమర్, మేబీ పొటెన్షియల్ కస్టమర్, మేబీ ఎగ్జిస్టింగ్ కస్టమర్, అంటే పాత కస్టమర్, కొత్త కస్టమర్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. దెన్ నెక్స్ట్ ఇంటరాక్టివ్ మార్కెటింగ్ అంటే బిట్వీన్ ఎంప్లాయీ అండ్ కస్టమర్. ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ డైరెక్ట్ కస్టమర్ని మీట్ అవ్వటం, పర్సనల్ సెల్లింగ్. ఇందాక చెప్పాను కదా, బుక్స్ పట్టుకొని రావటం. యురేకా ఫోర్బ్స్ వాళ్ళు వ్యాక్యూమ్ క్లీనర్ ఇంటింటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు ఒక ప్లేస్లో క్లీన్ చేసి ఇది ఇంత బాగా క్లీన్ చేస్తుంది, దీన్ని కొనుక్కోండి, మీరు కొనుక్కుంటే ఇంత ఆఫర్స్ ఇస్తామని చూపించి. ఎస్ ఓ నో? దట్స్ కాల్డ్ as పర్సనల్ సెల్లింగ్. ఇట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటరాక్టివ్ మార్కెటింగ్. ఓకే, ఇంతకుముందు మనకి టాటా కంపెనీలో ఒక వెహికల్ ఏదో కొన్నారు. దెన్ నెక్స్ట్ వెన్ యూ సర్చ్ లేదా నువ్వు ఎవరినైనా అప్రోచ్ అయినా కూడా దెన్ నెక్స్ట్ దే స్టార్ట్ కాలింగ్ యూ అండ్ లెటింగ్ యూ నో అబౌట్ ద న్యూ కార్స్ ఇన్ దేర్ కంపెనీ. లేదా మెయిల్ డ్రాప్ చేయటము, పర్సనల్ సెల్లింగ్. సో ఇంటరాక్టివ్ మార్కెటింగ్. ఒక్కొక్కరికి వాళ్ళ టేస్ట్ల ప్రకారం మార్కెటింగ్ చేస్తాం సర్వీసెస్ని. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సర్వీసెస్ మార్కెటింగ్ అమ్మ. దీనితో మీ ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, వీఆర్ డన్ విత్ ఫస్ట్ యూనిట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే, థ్యాంక్స్ అ లాట్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.